శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. వశిష్ఠుల వారి యొక్క మాటలు విన్న దశరథ మహారాజు భయాన్ని పోగొట్టుకున్నాడు, ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. రాముని పిలిపిస్తే రాముడు వెంట లక్ష్మణుడు కూడా వచ్చాడు. వాళ్ళిద్దరికీ విశ్వామిత్రుని పరిచయం చేశాడు. విశ్వామిత్రులు వారు యాగాన్ని సంకల్పించారు. దాని రక్షణ కొరకై మీరిద్దరూ వారితోటి వెళ్ళాలి, వారు ఏది చెప్తే అది చేయాలి, ఇక నుంచి మీరిద్దరూ వారిని అనుసరించాలని ఏమంటున్నాడో తెలుసుకుందాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. వశిష్ఠుని మాట దశరథుడు విని రామలక్ష్మణుల రావించుకొని. వశిష్ఠుని మాట దశరథుడు విని రామలక్ష్మణుల రావించుకొని. వాత్సల్యముతో కౌగిలించుకొని శిరములు మూర్కొని ముద్దాడుకొని. వాత్సల్యముతో కౌగిలించుకొని శిరములు మూర్కొని ముద్దాడుకొని. పలుకలేక పల్కె కుమారులగని కౌశుకుతోడా పోయిరడని. పలుకలేక పలికె కుమారులగని కౌశుకుతోడా పోయిరడని. విశ్వామిత్ర శ్రీ రామ సంగమము, విశ్వామిత్ర శ్రీ రామ సంగమము, దైవ నిర్ణయము జగదుద్ధారము. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. కౌశికునానా జవదాటకుడు అతని యాగమును సంరక్షించుడు. కౌశికునానా జవదాటకుడు అతని యాగమును సంరక్షించుడు. అతనిని వీడి ఎటుబోవకుడు అతడే మీకు సర్వరక్షకుడు. అతనిని వీడి ఎటుబోవకుడు అతడే మీకు సర్వరక్షకుడు అని దశరథుడు కుమారులగని హితవు తెల్పెను మరువబోకుడని. అని దశరథుడు కుమారులగని హితవు తెల్పెను మరువబోకుడని. విశ్వామిత్ర శ్రీ రామ సంగమము, విశ్వామిత్ర శ్రీ రామ సంగమము, దైవ నిర్ణయము జగదుద్ధారము. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. తల్లిదండ్రులు వశిష్ఠాదులు మంత్రివర్యులు పురోహితులు. తల్లిదండ్రులు వశిష్ఠాదులు మంత్రివర్యులు పురోహితులు. మంగళకరమౌ దీవెనలిడగా
మంగళధ్వనులు మోరు మ్రోగగా మంగళకరమౌ దీవెనలిడగా మంగళధ్వనులు మోరు మ్రోగగా దశరథుండు శ్రీరామ లక్ష్మణుల గాధేయునకు అప్పగించెను దశరథుండు శ్రీరామ లక్ష్మణుల గాధేయునకు అప్పగించెను విశ్వామిత్ర శ్రీరామ సంగమము విశ్వామిత్ర శ్రీరామ సంగమము దైవ నిర్ణయము జగదుద్ధారము శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ వెడలెను రాముడు కోదండముగొని కౌశికుతో సౌమిత్రిని దోడ్కొని వెడలెను రాముడు కోదండముగొని కౌశికుతో సౌమిత్రిని దోడ్కొని బ్రహ్మ వెంటన సత్యుల ఓలే మునివరుని వెంట ఇరువురు సాగిరి బ్రహ్మ వెంటన సత్యుల ఓలే మునివరుని వెంట ఇరువురు సాగిరి అంబుల పొదలు రెండేసి ధరించి మూడు పడగల నాగుల బోలిరి అమ్ముల పొదలు రెండేసి ధరించి మూడు పడగల నాగుల బోలిరి ఉడుము చర్మముతో చేసిన తొడుగులు ఉడుము చర్మముతో చేసిన తొడుగులు రెండు చేతులకు కుదురుగా దొడిగిరి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ధనుర్ధారులై ఖడ్గదారులై రామలక్ష్మణులు మునితో వెడలిరి ధనుర్ధారులై ఖడ్గదారులై రామలక్ష్మణులు మునితో వెడలిరి అడవుల బడి బహుదూరము నడిచి పావన సరయూ తీరము చేరిరి అడవుల బడి బహుదూరము నడిచి పావన సరయూ తీరము చేరిరి ఆ నిర్మల పవిత్ర నీరముల ఆచమించి శుచి అయిన రామునకు ఆ నిర్మల పవిత్ర నీరముల ఆచమించి శుచి అయిన రామునకు బలాతి బల హనుమంత్రముల బలాతి బల హనుమంత్రముల విశ్వామిత్రుడు ఉపదేశించెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ఆ రకంగా సాయంత్రం సమీపిస్తోంది. వీళ్ళంతా కూడా అయోధ్య నగరాన్ని దాటారు. సరయూ నది తీరాన్ని చేరారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఇద్దరిని చూసి మదిలో పొంగిపోతున్నాడు. సాక్షాత్ ఆ నారాయణుడే ఒక బాలుడు రూపంలో ఇప్పుడు నా అడుగులో అడుగు వేసుకుని నన్ను వెంబడిస్తున్నాడే. ఆహా రామా, ధన్యుడు అయ్యా నువ్వు, ఎంత గురుభక్తి నీకు అని మదిలో పొంగిపోతూ ఇంకా అనుకుంటున్నాడు. వీళ్ళకి ఎప్పటి నుంచే మంత్రోపదేశం చేస్తే మేలని బల అతిబల అనే రెండు దివ్యమైనటువంటి మంత్రాలను వీళ్ళిద్దరికీ ఉపదేశించాడు. ఎంత గొప్ప మంత్రాలంటే ఆ మంత్రం యొక్క బలం వల్ల
ఆకలి దప్పులుండవు, అలసటలుండవు, ఎవరూ వారిని ఎదిరించలేరు. అన్ని విద్యల్లోనూ వారు ఆరితేరిపోతారు. అంతటి గొప్ప మంత్రాల్ని ఆ విశ్వామిత్రుడు రామలక్ష్మణులిద్దరికీ ఆ సరయూ నది తీరాన ఉపదేశించాడు. ఆ మంత్రాలు స్వీకరించిన తర్వాత వాళ్ళు సూర్యుల్లాగా ప్రకాశిస్తున్నారు. ఎలా ఉన్నదంటే, బలాతి బల మహామంత్రముల నీవు జపించిన కలుగు శుభములు. బలాతి బల మహామంత్రముల నీవు జపించిన కలుగు శుభములు. ఆకలి దప్పులు అలసటలుండవు, అమరులు నిన్ను ఎదిరించలేరు. ఆకలి దప్పులు అలసటలుండవు, అమరులు నిన్ను ఎదిరించలేరు. సకల విద్యల విజ్ఞానముల ఎదురుండరు నీకు ముల్లోకముల. సకల విద్యల విజ్ఞానముల ఎదురుండరు నీకు ముల్లోకముల. అని ముని దెల్పెను రాముని వినుమని, అని ముని దెల్పెను రాముని వినుమని. బలాతి బల మంత్ర మహిమల శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. కోటి సూర్య సమాన తేజుడై వెలిగెను రాముడు మంత్రసిద్ధుడై. కోటి సూర్య సమాన తేజుడై వెలిగెడు రాముడు మంత్రసిద్ధుడై. గురువందనాది కార్యములన్నీ సాయంకాలమే ముగించుకొని. గురువందనాది కార్యములన్నీ సాయంకాలమే ముగించుకొని. సరయూ నది దక్షిణ తీరమున తృణములతో సజ్జలు పరచుకొని. సరయూ నది దక్షిణ తీరమున తృణములతో సజ్జలు పరచుకొని. గురువచనములే లాలన కాగా, గురువచనములే లాలన కాగా. రాజసుతులు నిద్రించిరి హాయిగా, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ.